దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూర్చొని ఒక లైఫ్ అప్డేట్ ఇవ్వడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ చందన. చాలా రోజులుగా మేము మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాము. స్టిల్ వీ హెల్ప్ బ్యాక్ అనమాట. ఒక నిమిషం చెప్పాలి అని అనిపిస్తుంది, మళ్ళీ ఆలోచించిన తర్వాత ఇప్పుడే వద్దు అని చాలాసార్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ఆన్ బటన్, వీడియో స్టార్ట్ బటన్ నొక్కడం ఆపడం, ఏం చెప్పాలి అని నేను ప్రసన్న ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని. మా లైఫ్లో అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఆ అప్డేట్స్ మీతో షేర్ చేయాలి అని మేము హార్ట్ఫుల్గా అనుకుంటున్నాము. చాలా రోజులుగా అనుకుంటున్నాం, కానీ అది చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ఫోబియా, దాన్ని ఏమంటారో దానికి నేను ఒక పేరు కూడా ఇవ్వలేకపోతున్నాను. మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే అన్నమాట. ఇంకా ఇప్పటికీ మేము స్టెబిలైజ్ అయ్యాము ఈ న్యూ ఫేజ్లోకి. సో మాకు కొంచెం ధైర్యం వచ్చింది, మేము ఇంకా ఈ ఫేజ్ని హ్యాండిల్ చేయగలుగుతాం అన్న మాకు నమ్మకాలు వచ్చాయి. కాబట్టి అప్డేట్ మీకు ఇవ్వాలి, మీరు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి వీ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ. 2024లో we were pregnant అనమాట, మీ అండ్ ప్రసన్న. ఫర్ ద ఫస్ట్ టైం ఐ గాట్ కన్సీవ్డ్. వీ హ్యాడ్ అవర్ బేబీని నేను 4 months నా పొట్టలో, నేను చాలా క్లోజ్ టు మై హార్ట్ బేబీ పెరిగింది. ఆఫ్టర్ దట్ మా ఇద్దరితో పాటు మా ఇంట్లో చాలామంది హార్ట్స్ బ్రేక్ అయిపోయినాయి అనమాట. బికాజ్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సైడ్ ఐ వాజ్ ద ఫస్ట్ బార్న్ అండ్ నాకు వచ్చే పిల్లలంటే వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. దే వర్ సో హ్యాపీ. అండ్ ఇలా జరగడం వాజ్ లైక్ చాలా పెయిన్ మాకు. ఇదంతా జరిగింది కానీ మీతో ఎప్పుడు నేను చెప్పలేదు. బ్యాక్గ్రౌండ్లో అంటే ఆన్ స్క్రీన్ నేను మీకు వీడియోస్ పెడుతున్నాను, ఫన్నీ స్టఫ్ పోస్ట్ చేస్తున్నాను, వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ ఇట్లా పెడుతున్నా, కానీ బ్యాక్ ఎండ్లో నా లైఫ్లో జరుగుతున్న స్టోరీ అనమాట ఇది. ఫస్ట్ టైం అలా జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో ఐ గాట్ కన్సీవ్డ్ అగైన్ అనమాట. వి వేర్ ప్రెగ్నెంట్, మీ అండ్ ప్రసన్న వర్ ఇన్ ద క్లౌడ్ 9. చాలా హ్యాపీ, కానీ అట్ ద సేమ్ టైం లోపల భయం ఉంది. లాస్ట్ టైం బేబీని 4 months మనకి చాలా క్లోజ్ టు హార్ట్ పెట్టుకొని బేబీతో మాట్లాడుతూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఆల్ ఆఫ్ ఏ సడన్ వన్ సింగిల్ డేలో వీ లాస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. మొత్తం మా స్టోరీ అప్ సైడ్ డౌన్ అయిపోయింది. సో వెన్ వీ గాట్ టు నో దిస్ న్యూస్, మాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి మేము చెప్పాము. దట్ టు ఆఫ్టర్ హార్ట్ బీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే షేర్ చేసుకున్నాము. తర్వాత నార్మల్ హాస్పిటల్ చెకప్స్కి ప్రసన్న అకంప్లైడ్ మీ అనమాట. ప్రసన్న ప్రతి నార్మల్ చెకప్కి నాతో పాటు వచ్చాడు. కానీ స్కాన్స్ అంటే మాకు భయం, ఎందుకంటే త్రూ స్కాన్ వీ గాట్ టు నో అనమాట ఫస్ట్ బేబీ వాజ్ నాట్ అలైవ్ అని. సో లాస్ట్ వరకు ఒక్క స్కాన్కి కూడా ప్రసన్న రాలేదు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు మేక్ యూ నో దట్ చాలా స్ట్రగుల్స్ తర్వాత వీ గాట్ కన్సీవ్డ్ అగైన్. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈసారి ఎలా కాపాడుకోవాలి అన్న థాట్ మా మైండ్లో ఉన్నింది. ఇది చాలా హ్యాపీ న్యూస్, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని తెలిసినా మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మేము నవ్వితే మీరు నవ్వాలి, మా బాధల్లో మీరు తీసుకొని మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. సో ఫర్ దిస్ రీజన్స్ నేను కన్సీవ్ అయిన విషయం మీతో చెప్పలేదు. టచ్ వుడ్ 4 months బ్యాక్ నేను ఒక హెల్దీ బేబీకి జన్మనిచ్చాను. బేబీ బాయా గర్లా కన్ఫ్యూజన్స్ ఏం లేవు. మీ అక్కకి పండంటి మగబిడ్డ పుట్టాడు. హీ ఈజ్ నౌ 4 months ఓల్డ్. హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. నా హెల్త్ కూడా చాలా ఫైన్ ఉంది. ఇన్ని రోజులు చెప్పలేదు అక్క నువ్వు అనుకుంటా ఉంటారేమో. మీకు ఈ మీన్ వైల్ నేను లాస్ట్ ఫిబ్రవరిలో నుంచి ఇప్పటిదాకా లైవ్ వ్లాగ్స్ ఏవైతే పోస్ట్ చేశానో వాటి అన్నిట్లో కూడా ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ యూ వేర్ సీయింగ్ మీ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఐ వాజ్ క్లోజ్ టు యూ, ఐ నో దట్. బట్ ఈ రీజన్స్ వల్ల నేను మీతో చెప్పలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఒకవేళ మిమ్మల్ని నేను హర్ట్ చేసుంటే, ఐ నో మీరు నన్ను చాలా క్లోజ్ టు హార్ట్ తీసుకున్నారు అని. సో మమ్మల్ని అక్క బావ అనే వాళ్ళకి మీకు అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చాయి. యూ గైస్ ఆర్ గెటింగ్ ప్రమోటెడ్ అనమాట. పిన్నీలు, మామలు, బాబాయిలు, మాకంటే పెద్దవాళ్ళు ఉంటే మీరు అందరూ కూడా గ్రాండ్ పేరెంట్స్ అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ మా పైన సపోర్ట్, ఇంత లవ్ అండ్ అఫెక్షన్ మా పైన షవర్ చేస్తున్నందుకు మీ బ్లెస్సింగ్స్ మా బుజ్జి కన్నయ్య మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ రీజన్స్ వల్ల చెప్పలేకపోయాను. అండ్ ఇది నా లోపల ఉన్నన్ని రోజులు నేను పడిన బాధ అంతా ఇంత కాదు. మీలో చాలామంది నన్ను ఆఫ్లైన్లో కలుస్తారు, పలకరిస్తారు. ఆఫ్లైన్లో కలిసిన ప్రతి ఒక్కరికి నేను ఆన్ స్పాట్ ఓపెన్ అయిపోయేదాన్ని. ఎందుకంటే అంత దగ్గరగా వచ్చి నేను మీకు అబద్ధం ఎలా చెప్తాను? ఐ కాంట్ హైడ్. ఇప్పుడు కూడా నేను మీతో అబద్ధం ఎప్పుడు చెప్పలేదు. ఐ జస్ట్ హైడ్ చేశాను, రివీల్ చేయలేదు అంతే. ఎందుకంటే ఇవి రీజన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ October 26కి మిడ్నైట్ బాబు పుట్టాడు. హీస్ హెల్దీ. ఇంతకుముందు చెప్పినట్టు మా ఇంట్లో మా ఫ్యామిలీస్ అంతా చాలా హ్యాపీ. అండ్ ఈ 4 months టెన్యూర్ ఎందుకు తీసుకున్నానంటే మదర్హుడ్ ఇస్ టూ డిఫికల్ట్. అది ఫస్ట్ టైం మామ్స్కి అయితే ఇంకా డిఫికల్ట్. ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. స్లీప్లెస్ నైట్స్, వెయిట్ గెయిన్, స్లీప్ డిప్రైవ్డ్. అసలు కంప్లీట్గా నేను పిచ్చగా నిద్రపోయేదాన్ని. ఇప్పుడు అసలు నిద్ర లేదు. బాబుతోనే నాకు ఫుల్ టైం సరిపోతుంది. అండ్ ఈ మీన్ వైల్లోనే మీరు మా వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ అన్నీ చూసారనమాట. నేను ఇప్పుడు కొంచెం బాబుని ఎంగేజ్ చేయడం, మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నాను. మీతో చెప్పడానికి ఇదే రైట్ మొమెంట్ అని అనిపించింది అనమాట. బికాజ్ మా ఇంట్లో అందరం ఒక ట్రాక్ పైన పడ్డాం అనమాట. బాబు వచ్చినప్పటి నుంచి మొత్తం గజిబిజిగా ఉండేది. మొత్తం కొత్త కదా అందరికీ. మా సైడ్ ఇదే ఫస్ట్ బేబీ. మాకు ప్రసన్న వాళ్ళ సైడ్ మా బావ అక్క పిల్లలు ఉన్నా కూడా దే వర్ ఫార్ అవే ఫ్రమ్ అస్ అనమాట. సో హ్యాండ్లింగ్ ఈ న్యూ బార్న్ మా ఫ్యామిలీస్లో నా సైడు ప్రసన్న సైడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము స్లోగా నేర్చుకొని ఇప్పుడు అలవాటు పడ్డాం. బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, మా డైలీ రొటీన్కి ఇప్పుడిప్పుడే వస్తున్నాం. సో వీ థాట్ ఇదే కరెక్ట్ టైం మీతో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం అని. ఈ మీన్ వైల్లో బాబు పుట్టిన తర్వాతనే మీరు మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియోస్ అన్నీ చూసారనమాట. ఆ టైంలో ఐ వాజంట్ హైడింగ్, ఐ వాజ్ జస్ట్ హీలింగ్ అనమాట. ఐఎమ్ ఎ న్యూ మామ్. అసలు కొత్త అమ్మగా వాట్ ఆర్ మై డ్యూటీస్, హౌ టు బీ ఎ మామ్ అన్నది ఈ 4 monthsలో ఐ వాజ్ సీకింగ్, ఐ వాజ్ లెర్నింగ్, ఐ వాజ్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ మై ఎల్డర్స్. ఇవంతా జరుగుతూ ఉన్నింది. సో యా, ఐ వాజంట్ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ వాజ్ జస్ట్ హీలింగ్. మీరు చూసిన మ్యారేజ్ సిరీస్ వీడియోస్లో చాలా మంచిగా వెళ్ళాయి, చాలా మంచిగా పర్ఫామ్ చేశాయి. దాని వెనుక నా కష్టం స్లీప్లెస్ నైట్స్ అనమాట. ఆబ్వియస్లీ పోస్ట్ పార్టమ్ మన బాడీ చాలా చేంజ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వెయిట్ గెయిన్, స్లీప్లెస్ నైట్స్, మెస్సీ హెయిర్. అసలు ఈ 4 monthsలో నేను ఎప్పుడైనా వెల్ గ్రూమ్డ్గా కనిపించానా అని ప్రసన్నని అడిగితే ఐ థింక్ హీ విల్ రేట్ 0. ఒకసారి కూడా రెడీ కాలేదు. ఈ 4 monthsలో చాలా అయ్యాయి. మా మ్యారేజ్ డేస్, బర్త్డేస్, ఇట్లా. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 subscribers, మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మా పెళ్ళయ్యే టైంకి 1000 subscribers కూడా లేరు. తర్వాత గ్రాడ్యువల్గా పెళ్ళి అయిన తర్వాత నుంచి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు. పెళ్ళైన 1 year తర్వాత అనుకుంటా మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆ వీడియోస్ అయిన తర్వాత మన ఛానల్ ఫస్ట్ 5K హిట్ అయింది. దిస్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. మా పెళ్ళై 3 years అవుతుంది ఇప్పటికీ. ప్రతి డే మీరందరు నాతో ఉన్నారు. యూ గైజ్ ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని మా లోపల మేము ఎంత ఆలోచించుకున్నామో మాకే తెలుస్తుంది, మీ అండ్ ప్రసన్న. ఎండ్ ఆఫ్ ద డే మీ అందరూ మా జర్నీలో ఉన్నందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద డివైన్ ఎనర్జీ. మమ్మల్ని ఏ ఫోర్స్ అయితే ముందుకు నడిపిస్తుందో దానికి. అండ్ ఈ విషయం మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, వాట్ ఎవర్. నాకు మాటలు రావట్లేదు. ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో మీరు మమ్మల్ని ఎట్లయితే సపోర్ట్ చేశారో, నా గ్రోత్కి మీరు ఎట్లయితే హెల్ప్ చేశారో, నా బిడ్డను కూడా అట్లే ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ హిమ్ విత్ గుడ్ హెల్త్. అంతే చాలు, వాడు హెల్తీగా ఉంటే చాలు. సో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోకపోయినా సరే ఐ రెస్పెక్ట్ యూ. యా, ఈ జర్నీ ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ ఐ గాట్ ప్రెగ్నెంట్ అక్కడి నుంచి ప్రతి ఫుటేజ్ ఐ గాట్ రికార్డెడ్. ఐ నో ఏదో ఒక రోజు నేను మీతో షేర్ చేసుకుంటానని. సో ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంది. పెళ్లి సిరీస్కి మీ పర్మిషన్ అడిగాను, పోస్ట్ చేయాలా వద్దా అని. యూ సెడ్ ఎస్. ఇప్పుడు కూడా మీరు ఎస్ అక్క మీరు పెట్టండి మేము చూస్తాం అంటే పెడతాను, లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే యాజ్ యూజువల్ మీరు చెప్పేది నేను చేస్తాను కాబట్టి విల్ నాట్ పోస్ట్ అనమాట. డైలీ వ్లాగ్స్లోకి వస్తాము. సో యా, ఇది మా ప్రజెంట్ లైఫ్ అప్డేట్. ఇట్ సైడ్ కరెక్ట్గా ప్రసన్న కూర్చో ఉన్నాడు. ఎంత అడుక్కుంటున్నా హీఈస్ నాట్ కమింగ్ ఆన్ టు ద కెమెరా.
ఈ రా ఎమోషన్స్ అంతా ఎక్స్ప్రెస్ చేయడం చాలా కొత్తగా వియర్డ్గా ఉంది నాకైతే ఒకలాగా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూర్చొని ఒక లైఫ్ అప్డేట్ ఇవ్వడం, ఒక పొజిషన్లో కూర్చొని మాట్లాడడం అనేది. ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను నాకేం తెలియట్లేదు. ఏదేదో చెప్తున్నాను నాకు అదైతే తెలుస్తుంది. తిక్కమక్కగా కన్వే చేశానని. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ అండ్ వాడికి ఇప్పుడు 4 నెలలు. ఈ విషయం మీతో షేర్ చేయాలనే ఈ వీడియో చేశాను. ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సిరీస్ స్టార్ట్ చేయమంటారా వద్దా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. యా, దిస్ ఈజ్ మై లైఫ్ అప్డేట్. మీరు చెప్పేదాన్ని బట్టి సిరీస్ కంటిన్యూ చేయమంటే నెక్స్ట్ వీడియో నా ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అన్న వీడియోని షేర్ చేస్తాను. ఇఫ్ నాట్ సో లెట్స్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ వీడియోస్ ఏం పోస్ట్ చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఇంతకుముందు అడిగినట్టే నా బిడ్డను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.